నేను జిఆర్ మహర్షి. వైఎస్ జగన్ గారి పర్యటన రాప్తాడ్ నియోజకవర్గంలో ఈరోజు విజయవంతంగా ముగిసింది. అనుకున్న దానికంటే జనం ఎక్కువే వచ్చారు. మామూలుగానే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జనం విపరీతంగా వస్తారు కూడా. సరే, తెలుగుదేశం వాళ్ళు ఆంక్షలు పెట్టడము లేదా మేము అనుకుంటే మిమ్మల్ని ఆపగలము అన్నట్టుగా మాట్లాడడం కూడా వైసీపీ శ్రేణుల్ని మరింత ఎక్కువ అక్కడ హాజరయ్యేదానికి కారణమైనట్టుగా అనుకుంటున్నారు. సరే, ఏమిటి ఆయన రాప్తాడు నియోజకవర్గానికి పాపిరెడ్డి గారి పల్లికి వచ్చారు. వచ్చి అక్కడ ఈ మధ్య హత్యకు గురైనటువంటి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగము మా వాళ్ళందరినీ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారిని కావచ్చు, ఇంకా నందిగం సురేష్ గారిని కావచ్చు, ఇంకా అనేక పేర్లు చెప్తూ ఇలా చేస్తే పోలీసులు కానీ ఎవరైనా కానీ ఈ అక్రమ అరెస్టులు వీటన్నిటిని మేము తిప్పికొడతాము. ఈ రాప్తాడు నియోజకవర్గంలో ఈ రాజకీయ హత్యలు ప్రేరేపిస్తున్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కుమారుడి మీద కానీ చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఇంక రొటీన్ అలా జనరల్గా మాట్లాడారు ఆయన. ఇక్కడ మనం కీలకంగా చర్చించాల్సిన అంశం ఒకటి ఉంది. అదేమంటే ఆయన పోలీస్ అధికారులను ఉద్దేశించి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ కొడతారంటే తమ డ్యూటీ తాము చేయకుండా అధికార పార్టీకి తొత్తుల్లాగాను అధికార పార్టీకి అనుగుణంగాను వ్యవహరిస్తూ వైసీపీ మీద అక్రమంగా కేసులు ఇవన్నీ పెడతారో వాళ్ళ మీద చాలా తీవ్రంగా ఉంటుంది మేము వస్తే యాక్షను, గుడ్డలు కూడా తీయించి కొడతాను అనే వాక్యం కూడా వాడారు ఆయన. అంతేకాకుండా మీరు ఎక్కడున్నా మీ ఉద్యోగాలు పోతాయి అన్నట్టుగా కూడా మాట్లాడినారు. సరే, ఆయన వైసీపీ శ్రేణులు ఉత్సాహపరచడానికి కావచ్చు, లేదా పోలీసులు అలా వ్యవహరిస్తున్నారని ఆయన నమ్మడం వల్ల కావచ్చు అలా మాట్లాడినారు. కానీ యాక్చువల్గా ఏమిటంటే పోలీస్ అధికారులేని కాదు, ఏ అధికారుల మీదైనా సరే ప్రెజర్ పెరుగుతూ ఉంది. ఈ రకమైన రాజకీయాలు అన్ని చోట్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, అంటే ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా దారుణంగా ఉంది. అధికారులు అంటే ఎవరు వాళ్ళు? అధికారులు అనేవాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉంటారో, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తారనేది అది మనం కొత్తగా కనుగొన్న సత్యం ఏం కాదు. అన్ని పార్టీలు అధికారులను కానీ పోలీసులను కానీ అలాగే వాడుకుంటున్నాయి. పోనీ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా పోలీసులు భిన్నంగా ఏమైనా వ్యవహరించారా అంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అప్పుడు ఆరోపించారు, అయ్యా పోలీసులను ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తున్నారు, పోలీసులు వైసీపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా ఉండి మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు అని అప్పుడు ఈయన తిట్టాడు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తిట్టారు. మీరు మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టము, మేము మీ సంగతి చూస్తాము, మేము అధికారం లేకొస్తే మీ కథ వేరుగా ఉంటుందని వాళ్ళు అన్నారు. అప్పుడు ఇప్పుడేమో వీళ్ళ వంతు వచ్చింది. ఎవరు అధికారం లేకొచ్చినా సరే పోలీసుల మీద పడుతూ ఉంటే పోలీస్ అధికారులు ఎలా వాళ్ళు బ్యాలెన్స్డ్గా పనిచేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే పోలీసులు నిజంగానే నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు అనేది మళ్ళీ అదొక డౌట్. ఎందుకంటే రాజకీయ నాయకులు విపరీతమైన జోక్యం చేసుకోవడం వల్ల రాజకీయ నాయకులు పోలీసులు ఎక్కడ పని చేయనిస్తున్నారు, తమ పని ఎక్కడ తాము చేయనిస్తున్నారు, చేయనివ్వడం లేదు. అది ప్రాబ్లం. పోలీసులని ఒకవేళ వాళ్ళు ఒక సిన్సియర్గా నిష్పక్షపాతంగా ఏది న్యాయమో అది చేశాడు అనుకోండి, ఆయన్ని తీసుకుపోయి అరణ్యాలకు పోయి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే మంచినీళ్ళు పుట్టిన పోలీస్ స్టేషన్ మండలాల్లో పోయి వేస్తారు. మరి పోలీసులు ఇంకా అధికార పార్టీకి అనుగుణంగా ఉండకుండా అధికార పార్టీకి సెల్యూట్ కొట్టకుండా ఏం చేయాలి వాళ్ళు? అంటే ఈ సిస్టమ్ని మార్చాలి అంటే అందరూ కూడా తమను తాము మార్చుకొని అట్లెక్కడ మార్చుకుంటారు? ప్రాబ్లం ఏడుందంటే మేము అధికారంలో ఉన్న పోలీసులు మా మాట వినకపోతే ఎట్లా, పోలీసులు కూడా మా మాట వినకపోతే మేము ఇంక అధికారంలో ఎందుకు వచ్చిండేది, ఇంక గెలిచేది ఎందుకు, ఈ పదవులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు అని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే పోలీసులు ఎవరైతే తప్పు చేసి ఉంటారో, ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టి ఉంటారో, ఎవరైతే తప్పుడు మార్గాల్లో ఉంటారో వాళ్ళ మీద రేపు అధికారంలోకి వచ్చిన జగన్ కానీ లేదా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళే యాక్షన్ అంటే మీరు ఇష్టం వచ్చినట్లుగా అధికార పార్టీకి పనిచేస్తే వచ్చిన తర్వాత మేము మామూలుగా ఉండవు మీ తిప్పలు అని ఇప్పుడే వీళ్ళు దానికి ఒక బెదిరింపిస్తున్నారు. పోయినసారి వాళ్ళు బెదిరించారు, ఇక ఈ 4 ఏళ్ళు వీళ్ళు బెదిరిస్తారు. ఇట్లా బెదిరింపుల మధ్య అధికారులు ఎలా వాళ్ళు సంయమనంతో పనిచేస్తారు. ఇదే ఎంతసేపు ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన గొడవే ఉంటే ఇక వాళ్ళు మామూలుగా ఎలా పనిచేస్తారు? అట్లనే
పోలీసులు ఏమైనా కరెక్ట్గా ఉన్నారు అంటే కరెక్ట్గా కూడా లేరు. ఎందుకు లేరంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావడం వల్ల కరెక్ట్గా లేరు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు అనుగుణమైన పోలీసు అధికారులనే కదా తమ ఉన్న చోట్లంతా నియమించుకుంటున్నారు. లేదు ఇతను జీవితంలో ఎప్పుడూ ₹1 లంచం తీసుకోలేదు, స్ట్రిక్ట్గా ఉంటాడు, ఏది న్యాయమో అదే చేస్తాడు అని ఒక అధికారికి పేరు ఉందనుకోండి ఉదాహరణకి, అతని కోసం ఎవరైనా పోటీ పడతారా? అతని కోసం పోటీపడి లేదు ఇలాంటి సిన్సియర్ అధికారి మా నియోజకవర్గంలో ఉండాలి, మా పోలీస్ స్టేషన్లో ఉండాలని ఎవరన్నా అనుకుంటారు, ఆయన్ని ఆ దరిదాపులు లేకుండా ధరిమేస్తారు. మీకు అనుగుణంగా మీకు చప్పట్లు కొట్టే వాళ్ళని అధికారులుగా నియమించుకుంటున్నప్పుడు ఈ సిస్టమ్ ఎలా మారుతుంది అనేది ఒక క్వశ్చన్. సరే, జగన్ గారు ఆ మాత్రం కూడా మాట్లాడకపోతే ఇంకా పోలీసు అధికారులు రెచ్చిపోయి ఇప్పుడే విపరీతంగా ఏడ చూసినా కేసులు పెడుతున్నారు, అడుగడుగునా కేసులు పెడుతున్నారు. ఈ కేసుల దాడి ఇంకా పెరిగిపోతుంది. పార్టీ కార్యకర్తల్లో కూడా, క్యాడర్లో, నాయకుల్లో కూడా మానసిక స్థైర్యం కలిగించాలి అంటే అలా మాట్లాడకపోతే అలాగే ఆయన పొలిటీషియన్ కాబట్టి అలాగే మాట్లాడతారు. కానీ ఈ సిస్టమ్ను చేంజ్ చేయాలనే కోరిక అయితే ఎవరికీ లేదు. మళ్ళీ పరిటాల సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏం మీరు పోలీసులను ఇష్టమైనట్లు మాడుతున్నారు, పోలీసు అధికారులు స్పందించాలి అని ఆమె అంటారు. పోలీసు అధికారులు ఏమని స్పందించాలో వాళ్ళు? సరే, ఈరోజు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ అధికారి ఏమంటే జగన్ గారు ఇట్లా ఇష్టమైనట్టు మాడుతున్నారు, మేము చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటామని అనగలరా? ఒకవేళ అన్నారనుకోండి, రేపు పొద్దున ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఏం జరుగుతుందని భయం ఉండదు ఆయనకి. కానీ మీకేమో రెచ్చగొడతారు పోలీసుల్ని, మీదేం పోయింది? వాళ్ళు కదా ఉద్యోగాలు చేసి ఇబ్బందులు పడేది. ఆమె ఏమంటారు, పోలీస్ అధికారులు మీకు రెడ్ కార్పెట్ పరిచారు, పోయినసారి మీరు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు, ఈసారి మీకు రెడ్ కార్పెట్ పరిచి మీకు అంతా బందోబస్తు అన్నీ చేసినా కూడా మీరేమో పోలీసులను ఇష్టమని తిడుతూ ఉన్నారు, ఇది ఎట్లా న్యాయం, ఏ రకమైన న్యాయం అని ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ నిన్నేమన్నారు ఆమె, మేము అనుకుంటే జగన్ ఆపగలం, మీరు ఎందుకు ఆపాలి జగన్ని? ఆయన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తాడు, వాళ్ళ కార్యకర్తలను పరామర్శిస్తాడు, ఆయన ఇష్టం అది. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎక్కడైనా పోయే హక్కు ఉంది కదా. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరేమన్నారు, మేము అనుకుంటే జగన్ ఆపగలమని. ఎందుకు ఆపాలి జగన్ని? ఎవరు పోయినసారి కూడా చంద్రబాబు నాయుడు గారును, లోకేష్ గారును వైసీపీ శ్రేణులు అడ్డగించినాయి. మీరు అట్లా అడ్డగించడం వల్లే కదా మీరు చెడ్డ పేరు తెచ్చుకొని ఓడిపోయింది. మీరు ఇప్పుడు జగన్ అడ్డగిస్తే మీకు జరిగేది ఏమైంది? మీకే చెడ్డ పేరు వస్తుంది, మీరే ప్రజల్లో పలచన అవుతూ ఉంటారు. ఈరోజు ఏమైంది, పోలీసులను మీరు అడుగడుగున ఆపారంటున్నారు, ఆడ హెలిప్యాడ్ అనుమతి ఇవ్వలేదు అంటున్నారు. ఇన్ని జరిగినా అక్కడ ఏమైనా పాపిరెడ్డిపల్లిలో జనసందోహం ఏమైనా ఆగిందా? అంటే ఎక్కడైనా సరే ప్రతిబంధకాలు ఏర్పరిచే కొద్దీ దానికి ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు, రాజకీయ నాయకులకు తెలియని విషయం ఏమీ లేదు దీంట్లో. కానీ తమ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తమ మాటే చెల్లుబాటు కావాలనే ధోరణిలో అలాగే వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి మొత్తంగా ఏమిటంటే ఎక్కడైనా సరే రాజకీయ ప్రేరేపిత హత్యలు జరగడం అనేది ఖండించే విషయమే. అక్కడ జరిగింది రాజకీయ ప్రేరేపిత హత్యలు అనేది వైసీపీ ఆరోపిస్తుండగా ఇదేమీ లేదు, అదేదో మామూలు ఇంటర్నల్ గొడవ అని వీళ్ళు టీడీపీ వాళ్ళు అంటున్నారు. అక్కడ కేసులు చాలామంది మీద కేసులు పెట్టకుండా ఏదో ఊరికే నామకే వాస్తే కేసు బుక్ చేసినారనేది ఈరోజు జగన్ గారి వాదన కూడా. అక్కడ జగన్ గారి ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాల్లో అదొకటి. అంటే ఇదంతా ఏంటంటే వైసీపీ మీద దాడులు పెరిగే కొద్దీ జగన్ స్ట్రాంగ్ అవుతాడు, ఇంకా ఎక్కువ ఆయన తిరుగుతాడు, ఇంకా ఎక్కువ జనం వస్తారు, ఇంకా ఎక్కువ మాడతాడు. కానీ జగన్ గారు ఏంటంటే ఈ సంయమనం కోల్పోకూడదు. ఆయన మీరు పోలీసులకి బద్దస్తమానము బట్టలు ఊడదీస్తా, టోపీ ఊడదీస్తా, మిమ్మల్ని నడు రోడ్డు మీద నిలబెడతా, మీ ఉద్యోగాలు పీకేస్తా అని మీరు ముఖ్యమంత్రి స్థాయి కదా, మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ మీ స్థాయి వేరు కదా. మీరు పోలీస్ అధికారులని ఆ రకంగా డిమోరలైజ్ అంటారు కదా, నైతికంగా వాళ్ళని దెబ్బతీయడమే కదా. క్రమాలకు పాల్పడిన వాళ్ళు వీళ్ళని ఎవరైనా ఉంటే పర్టికులర్గా వాళ్ళని మీరు టార్గెట్ చేసి ఏమయ్యా ఈయన ఇలా ఈ రకంగా బిహేవ్ చేశాడు, ఈ రకంగా బిహేవ్ చేశాడు అన్న అర్థం ఉంది. మీరు మొత్తం సిస్టమ్నే బ్లేమ్ చేస్తున్నారు. మొత్తంగా మీరు 3 సింహాలకు సెల్యూట్ కొట్టకుండా ఇంకెవరికో సెల్యూట్ కొడుతున్నారు అన్నట్టుగా మాట్లాడటం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రికి అయితే మాత్రం అది కరెక్ట్ కాదు. జగన్ గారు ఇక మీదటైనా ఇది మార్చుకోవాలి. ఎందుకంటే పోలీస్ సిస్టమ్ లేకుండా మీరు రేపు పనిచేయగలుగుతారా? మీరు రేపు అధికారంలోకి వచ్చారనుకోండి, మీకు ఏమైనా కొత్త పోలీసులు ఎక్కడి నుంచైనా వస్తారా? కొత్త పోలీసు అధికారులు ఎక్కడి నుంచైనా వస్తారా? అదే అధికారులను అటు ఇటు షఫుల్ చేసి కదా మీరు పనిచేయించుకోవాలా. ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, కింది స్థాయి పోలీసు ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే మీకోసం ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వస్తారు పోలీసు ఉద్యోగులు? రారు కదా. కాబట్టి ఉన్న సిస్టమ్ని అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నోడు ఇష్టం వచ్చినట్లు తిట్టి, అధికారంలో ఉన్నోడు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకొని ఇవన్నీ చేయడం వల్ల ఏమిటంటే
జనము ఏదైతే డెమోక్రసీ అనేది ఒకటి ఉంటుందో, ప్రజాస్వామ్యం అనేది ఉంటుందో, దాన్ని మనం ఈ రోజు రోజుకి డౌన్ఫాల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.